ఇక మనం తదుపరి రాశి అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం అంటే మనకి ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు కూడా వారి యొక్క జాతకరీత్యా ప్రభావం అంటే వారికి ఆదాయం పరంగా కానీ, కుటుంబం పరంగా కానీ, లేదంటే ఉద్యోగం పరంగా కానీ, సో వారి యొక్క జాతకం ప్రకారం వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురుగారు. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉన్నది. కర్కాటక రాశి వారికి వారము మొదటిలోనే ధన ప్రాప్తి అంటున్నాడు. వారము ప్రారంభమైన 1-2 రోజులలోనే ఎంతో కొంత మీకు ధనం అనేటువంటిది వస్తుంది. కొంతమందికి వారంలో ఏ రోజైనా రావచ్చు. మరి 1-2 రోజులే చెప్పారు కదా గురువుగారు, మరి మాకు ఇంకా రాలేదే అని అనుకుంటే అలా కాదు. కానీ వాళ్లకు ఉండేటువంటి జన్మ లగ్నము వ్యవహారము చేత ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటి దాని మీద కూడా ఉంటుంది. కాబట్టి అందువలన నిజానికైతే వారం మొదట్లోనే రావాలి, తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎంత వస్తుంది అనేటువంటిది ఎవరెవరి పుణ్యఫలాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అలాగే ప్రారంభమైనటువంటి పనులు కొంత వాయిదా పడేటువంటి అవకాశము ఉన్నది. ప్రముఖుల నుంచి కీలకమైనటువంటి సమాచారం అనేటువంటిది పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో చిన్నపాటి అవరోధాలు అనేటువంటివి ఉండినా మళ్ళీ ఊపందుకుంటాయి గాక. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అదనపు భారం అనేటువంటిది ఒకటి పడుతుంది. కానీ దానికి తగినటువంటి ఫలితము కూడా మీకు వస్తుంది గాక. ఆర్థిక వ్యవహారాలలో కాస్త మందకొడిగా సాగటం అనేటువంటిది ఉంటుంది. అంటే నెమ్మదిగా జరుగుతాయి. మందకొడిగా అంటే ఏం భయపడక్కర్లేదు, రావేమో అని అనుకోనక్కర్లేదు. కాస్త నెమ్మదిగా రావటం అనేటువంటిది జరుగుతుంది గాక. మిత్రులతో పుణ్యక్షేత్రాల గురించి చర్చించటము కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము కానీ, లేదా దానికి కావాల్సినటువంటి విధానముగా మాత్రం మీ ఆలోచనలు ఉండబోతూ ఉన్నాయి. ఇంట బయట సమస్యలు అనేటువంటివి వస్తాయి గాక రాకుండా ఉండవు. కానీ ఆ సమస్యలను మీరు అధిగమించుతారు కూడాను. సోదరులతో కలుసుకొని వివాహ సంబంధాల గురించి అంటే శుభకార్యాల గురించి చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయము తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరించాలి అనేటువంటి విషయములో చిన్న అవాంతరము ఏర్పడి వాయిదా వేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి ఈ వారము. ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెము గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు ఉద్యోగాలు వచ్చి తీరుతాయి గాక. అందులో ఏమాత్రము సందేహము లేదు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళండి, పరమేశ్వరుని స్మరణ చెయ్యండి, మేలు జరుగుతుంది, మీకు జయోస్తు.